get the new look. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చాం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది. బేసిక్గా నా బెడ్రూమ్ బేసిక్గా. సో దీంట్లో ఏంటంటే మనకి మేజర్గా కొంచెం ఇక్కడ ఇరికిరిగ్గా ఒక 4-5 బెడ్రూమ్లు కట్టేయకుండా మనం ఉండే ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందో వాళ్ళకి కావాల్సిన గెస్ట్కి ఏదైనా కావాలంటే అడిషనల్గా అట్లా కట్టామన్నమాట. కావాల్సింది దీన్ని యాక్చువల్గా 3 బెడ్రూమ్స్గా డివైడ్ చేసామని. అలా కాకుండా కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉండాలని చెప్పి కొంచెం స్పేసెస్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అన్ని కూడా డిజైన్ అనుకుంటాను కదండి. ఇది ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన బెడ్ అనమాట ఇది. సో ఇంటీరియర్స్ అన్ని కూడా మోస్ట్లీ అతను డిజైన్ చేస్తున్నాడు. సో దట్ ఇట్ గోస్ అలాంగ్ విత్ ద హౌస్ ప్యాటర్న్. ఇల్లు ఎలా అయితే ప్యాటర్న్ ఉందో ఆ స్టైల్ అయితే ఎలా ఉందో దానికి సూటబుల్ గా ఉండేటట్టుగా తను డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్నర్కి వస్తే ఇక్కడ మనకి వెలుతురు కోసం కానీ వెంటిలేషన్ కానీ ఇక్కడ కూడా టిమ్మర్ కర్టన్స్ వచ్చాయి. మనకి వెలుతురు కావాలన్నప్పుడు ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ విండ్ కావాలన్నప్పుడు ఓపెన్ చేస్తే మనకి కావాల్సినంత గాలి వస్తుంది అనమాట. సో ప్రొటెక్షన్ కోసం ఈ వుడ్ ర్యాక్స్ వుడ్ ర్యాపర్స్ పెట్టేయడం అయింది. ఇక్కడ నుంచి ఎవరు రావాలంటే కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఈ వుడ్ ఇలా షార్ప్గా ఉంటుంది బయట సైడ్కి చూస్తే అవుట్ సైడ్ నుంచి. విండ్ రావడానికి అబ్స్ట్రక్షన్ ఉండదు అనమాట. ఇలా ఫ్లాట్గా ఉంటే విండ్ కొంచెం ఆగుతుంది. అలా షార్ప్గా ఉండటం వల్ల విండ్ లో మన ఏసీలో తక్కువ గాలి ఉన్నా కానీ కొంచెం బాగా స్మూత్ గా లోపల రావడానికి ఎక్కువ. సో డిజైన్ లో అది సో డిజైన్ చాలా బాగా ప్లాన్ చేసి ఆయన చూడటానికి ఒక సింపుల్ ఐటమ్ లాగా ఉంటుంది. ఇట్ ఆల్సో గాట్ సమ్ టెక్నాలజీ కూడా ఉంటుంది అనమాట. దాని తగ్గట్టు హీ హస్ గివెన్ దిస్. ఇక్కడ ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి ఈ బెడ్రూమ్ లో చెప్పాలంటే. జనరల్ గా ఇక్కడ మనకు ఒక వార్డ్రోబ్ కావాలి, అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ఏరియా కావాలి. సో ఇక్కడ ఏం చేశారంటే ఇలా డిజైన్ చేయడం వల్ల మనకి వార్డ్రోబ్ వచ్చేసింది. సో కావాలంటే ఇక్కడ కూర్చోవచ్చు కూడా. హ్యాపీ రిలాక్స్ కూర్చోవడానికి చేయడానికి రైట్ చేసుకోవాలన్నా కూర్చొని చేసుకోవాలన్నా కూడా టఫ్ ఎనఫ్ టు సిట్. కూర్చోడానికి మాత్రమే డిజైన్ చేసింది. ప్లస్ వార్డ్రోబ్ కూడా దాంట్లో ఉంటుంది. ఇంత స్పేషియస్ గా అసలు బెడ్రూమ్ లో అంటే జనరల్ గా ఇంత బాగా ఆలోచించడానికి అంత స్కోప్ లేదేమో. అంటే ముందు నుంచి మేమేంటంటే స్పేస్ యూటిలైజ్ అవ్వాలి ఉన్న దాంట్లో, చూడటానికి నీట్ గా ఉండాలి. సో దానివల్ల అతను ఫ్రీడమ్ ఎక్కువ, ఆర్కిటెక్ట్ కి ఫ్రీడమ్ ఉండింది బాగా. సో ఈ కుడ్ ఏబుల్ టు డిజైన్ అండి. కొంచెం కాస్ట్ అయిన మాట వాస్తవమే కానీ అట్ ద సేమ్ టైం ఓవర్ ద పీరియడ్ మనం చూసుకుంటే మనకి కంఫర్టబుల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మరి ఈ ఐడియా కూడా మీదే అంటే బాపు గారు గీసిన బొమ్మలు అక్కడ ఏంటంటే ఇది మాకు మేనేజ్ లో ప్రెజెంట్స్ వచ్చాయి మాకు. నేను బాపు గారి ఫ్యాన్ బేసిక్గా. ఆయన పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన శిష్యులు భీమ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన యాక్చువల్లీ నాకు ప్రెజెంట్ చేశారు, బిఎన్ మూర్తి గారు అని చెప్పి. చాలా బాగున్నాయండి అసలు. ఐ థాట్ దిస్ ఈస్ అప్రోప్రియేట్ ప్లేస్ టు కరెక్ట్ గా పెట్టుకోవడానికి కరెక్ట్ ప్లేస్ అనిపించి జరిగింది. దీనివల్ల ఒక లుక్ కూడా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. మీదంతా ఒక స్టైల్, అదంతా ఒక స్టైలిష్ గా ఉంది. సో ఇవన్నీ మీ పిల్లల కోసం, కిడ్స్ కి కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం రిలీఫ్ ఉండాలని చెప్పి వైట్ వాల్ అంటే కిడ్స్ అనే కలర్ కి బాగా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి ఈ వాళ్ళలో కొంచెం స్టిక్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయండి, చాలా క్యూట్ గా ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్ గా క్యూట్ గా ఉన్నాయండి. ఇక్కడ బెడ్రూమ్ నుంచి ఇక్కడ వార్డ్రోబ్స్ ఏరియాకి వచ్చాం, డ్రెస్ ఏరియా అనమాట ఇది. సో ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది, బెడ్రూమ్ లో ఉందండి. ఇక్కడ అదే అంటే ఇక్కడ మన అవసరాలను బట్టి మనకు కావాల్సిన లిమిటెడ్గా ఉన్న స్పేస్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి యాక్చువల్గా దీంట్లో చిన్న స్పెషాలిటీ ఏంటంటే సెపరేట్ చేసాను వాల్ తోటి. ఇన్ కేస్ ఎవరైనా బెడ్రూమ్లో పని ఉంటే బెడ్రూమ్కి రావచ్చు. సో బాత్రూమ్ ఇక్కడే ఉంది యాక్చువల్గా. ఆ డోర్ క్లోజ్ చేసుకుంటే బాత్రూంలోకి వెళ్ళాలంటే ఈ సైడ్ ఉండిపోవచ్చు. బెడ్రూమ్ ఏదైనా ఎవరైనా యూజ్ చేయాలి లేదంటే ఎట్లా కావాలంటే యాక్సెస్ చేయాలంటే ఈజీ అనమాట. సో వీ డివైడెడ్ ఇన్ 2 pieces ఇక్కడ. సో చిల్డ్రన్స్ కోసం ఇక్కడ ఒక చిన్న ఏరియా ఇక్కడ ఏం చేసామంటే కబోర్డ్స్ తోటి పార్టీషన్ చేసాం యాక్చువల్గా. పార్టీషన్ చేయడం వల్ల అడిషనల్ డోర్ కానీ అడిషనల్ రిక్వైర్మెంట్ ఏం లేదు. సో ఇక్కడ చిల్డ్రన్ ఉండడానికి కానీ లైక్ దే కెన్ ప్లే అరౌండ్ చిన్న ఏరియా వచ్చింది అనమాట ఇక్కడ. వాళ్ళ స్టడీ టేబుల్ ఇది మంచి, ఇది కూడా మంచి కాంబినేషన్ లో ఉంది, బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది మా అమ్మాయి చదువుకునే ప్లేస్ అనమాట. ఇది కాంపాక్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్కి సరిపడా ఉంటుంది ఇది. సో ఎక్కువ ప్లేస్
అవసరం లేదు. ఇది ఎక్కడ కావాలంటే షిఫ్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఎక్కడైనా ప్లేస్ పెట్టుకోవచ్చు. ఆ విండోస్ అదేంటంటే ఆ విండోస్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇట్లా చూస్తే అది క్లోజ్ అయినట్టుగా ఉన్నాయి, బట్ స్టిల్ ద విండ్ కమ్స్ ఇన్సైడ్, అక్కడ నుంచి గాలి లోపలికి వస్తుంది. అదే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ యూ ఓపెన్ ద విండో, ఐ మీన్ లైక్ యూ వాంట్ ప్రైవసీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన గాలి కూడా వస్తుంది. సో దట్ ఈస్ యూనిక్ కాన్సెప్ట్ ఇన్ దిస్ పర్టికులర్ విండో డిజైన్ లో చూసినప్పుడు అది యూనిక్ కాన్సెప్ట్ అనమాట. అది అల్టిమేట్ గా ఉందండి, మీ హౌస్ చాలా అల్టిమేట్ గా ఉంది. సో నేనైతే హౌస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. I'm really glad that I'm meeting you. Thank you. Nice meeting you, sir. Very nice meeting. Thank you very much. And thanks to participate in New Look. Thank you. Fine. See you అండి. ఇప్పుడు వరకు ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ ఇంతకన్నా మంచి హౌసెస్తో మీకు ముందుకు వస్తాం. Until then, see you. Bye bye. Sign off. Bye.